ప్రభావమును నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నేర్పించితివి. ప్రియమారణ హృదయం మొదమారవసించునా హృదయాంతరంగమున ఆజాడరోగుడనైతి. నీ జాశయంబును విడచి ఆజాడనుడుననైతి. నీ జాశయంబును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నేర్పించితివి. ప్రియమానరుమున్న మొదమారవసించును హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగానే. వికసించే విశ్వాసంబు చేరితి నీదు దారి కోరి నడిపించును. చేరితి నీదు దారి కోరి నడిపించును. ప్రియ యేసు నేర్పించితివి. ప్రియమానరుమున్న ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నేర్పించితివి. ప్రియమారణ హృదయం మొదమారవసించునా హృదయాంతరంగమున. హల్లెలూయా.
ఎలా చేయడం?
చెడినవాడ అంటే ఏంటి? ఆయన చెడిపోయాడా? ఆయన చెప్పుకోవాలా, మాటలో తేడా వస్తారు. చెడినవాడా నైన నన్ను అంటే చెడినవాడా నైన నన్ను, నేనే చెడిపోయాను కానీ ఆయన చెడిపోయినాడు కాదుగా. మనం వెంటబడుతున్నామంటే చెడినవాడా అంటే ఇప్పుడు ఎవరు చెడిపోయాడు? సరే రావాలి, తొందర రావాలి, టైం అయిపోయింది కాబట్టి రావటం లేట్ అయి వచ్చారు కదా. గూడులేని గువ్వల దారి తప్పితే గుండె చెదిరిన కోయిలనై మోగబోతివి. గూడులేని గువ్వల దారి తప్పితే గుండె చెదిరిన కోయిలనై మోగబోతివి. నీ గుండెలో దాచుమా నీ గుండెకే చేర్చుమా నీ గుండెలో
ఫలాలు లేని అంజూరము లేని ఉంటావా ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా ఫలాలు లేని అంజూరము లేని ఉంటావా ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా నీ ఉంటానంటావా అలాగే ఉంటావా నీ ఉంటానంటావా కలకాలం ఉంటావా నీ ఉంటానంటావా అలాగే ఉంటావా నీ ఉంటానంటావా కలకాలం ఉంటావా ఫలాలు లేని అంజూరము లేని ఉంటావా ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా ముళ్ళ పదల్లో పడినా ఆ విత్తనములే నీ ఉంటావా కోనేటి ప్రక్కన పడినా ఆ రోగిని పోలిన నీ ఉంటావా ముళ్ళ పదల్లో పడినా ఆ విత్తనములే నీ ఉంటావా కోనేటి ప్రక్కన పడినా పోలిన నీ ఉంటావా నీ ఉంటానంట అలాగే ఉంటావా నీ ఉంటానంటావా కలకాలం ఉంటావా ఫలాలు లేని అంజూరము లేని ఉంటావా ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా ధనపేక్షల్లో పడినా ఆ యోధావా లేని ఉంటావా యమోహంలో పడినా ఆ సంసర్వలే నీ ఉంటావా ధనపేక్షల్లో పడినా ఆ యోధావలే నీ ఉంటావా యమోహంలో పడినా ఆ సంసర్వలే నీ ఉంటావా నీ ఉంటానంటావా అలా కలకాలం ఉంటావా ఫలాలు నీ ఉంటావా ఫలితం నీ భూలోకంలో జీవిస్తావా యేసు జనులను నడిపిన ఆ మోషే వలె నీ ఉంటావా మంచి అత్తరు పూసిన ఆ మరియా వలె నీ ఉంటావా యేసు జనులను నడిపిన ఆ మోషే వలె నీ ఉంటావా మంచి అత్తరు పూసిన ఆ మరియా వలె నీ ఉంటావా నీ ఉంటానంటావా అలాగే ఉంటావా నీ ఉంటానంటావా కలకాలం ఉంటావా ఫలాలు లేని అంజూరము లేని ఉంటావా ఫలితం లేని భూలోకంలో జీవిస్తావా నీ ఉంటానంటావా అలాగే ఉంటావా నీ ఉంటానంటావా కలకాలం ఉంటావా హల్లెలూయా కరుణించి యేసు నిన్ను విడవబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా కరుణ చూపి కలత మాన్పి కరుణ చూపి కలత మాన్పి యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా
అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా యేసయ్యా 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 అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా ఏ నీడాలేని నాకు నీవే నీడైనావు ఏ తోడు లేని నాకు నీవే తోడైనావు ఏ నీడాలేని నాకు నీవే నీడైనావు ఏ తోడు లేని నాకు నీవే తోడైనావు నీడైనా తోడైనా నీడైనా తోడైనా నీవే కదా యేసు అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా ఏ దిక్కులేని నాకు నీవే దిక్కైనావే ఏ బ్రక్కులేని నాకు నీవే బ్రక్కైనావే ఏ దిక్కులేని నాకు నీవే దిక్కైనావే ఏ బ్రక్కులేని నాకు నీవే బ్రక్కైనావే దిక్కైనా బ్రక్కైనా దిక్కైనా బ్రక్కైనా నీవే కదా యేసు అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే స్తుతి అయినా స్తుతి అయినా స్తుతి అయినా స్తుతి అయినా నీవే కదా యేసు అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా ఆత్మీయుడా నాశ్రయుడా యేసయ్యా 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 హల్లెలూయా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను
ఉంటానేసయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. ఇప్పటి వరకు పాటలు మనం గనపరుచుకున్నాం. వాక్యముల వేళ ముందు ప్రార్థన చేసుకుందాం. అంత తలలో ఉంచినట్లయితే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాధిపతి, జీవం గల దేవా, పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడగు తండ్రి, అయా సమాధానకర్త నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు పాటలతో మేము గనపరిచినాం తండ్రి. అయ్యా ఇప్పటి వరకు ఎంతో తండ్రి సన్నిధానంలో గడిపాం తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరికి తండ్రి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు. అయ్యా నీ రెక్కల కింద భద్రపరిచావు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇప్పుడు తండ్రి ఇప్పటి వరకు పాటలతో మహింపరిచాం తండ్రి. అయ్యా వాద్యములతో నేను గణపరిచాం తండ్రి, చప్పట్లతో గణపరిచాం తండ్రి. అయ్యా నేను స్తుతించి ఆరాధించిన భాగ్యాన్ని మాకు ఇచ్చే స్తోత్రాలు ప్రభా. అయ్యా వాక్యములు వెళ్ళవచ్చుండగా మీరు మాతో మాట్లాడమని మా ప్రభుని ప్రియ రక్షకుని యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు సమాధానాలు మనందరికీ కలుగునుగాకని దైవ గ్రంథములో మనకి ఆయన ఎప్పుడు కూడాను సమాధానం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామమున మనమందరం కూడాను దేవుని సన్నిధానములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతింతురు వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క నామం ద్వారా ఘనమైనటువంటి గొప్ప బిడ్డలుగా ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క నామం ద్వారా ఘనమైనటువంటి ప్రభువు ఆయన మనందరినీ కూడా కంటి పవలు కాపాడుకుంటూ మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనలను మర్చిపోయే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క నామం ద్వారా మనందరినీ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు మన